ఇక టోటల్‌గా 2026లో ఈ 6 రూలింగ్ నంబర్ 6 వాళ్ళు ఎదుర్కొనేటువంటి సవాళ్ళు చూసుకుంటే గనక, భావోద్వేగాలకు ఎక్కువగా లోనవ్వటం, అనవసరమైన ఖర్చులు పెట్టటం, ఓవర్‌గా ఎక్స్‌పెండిచర్ పెరగటం, లగ్జరీ వస్తువుల మీద అనవసరమైన వస్తువులు ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, పెద్ద పెద్ద నిర్ణయాల్లో కన్‌ఫ్యూజ్ అవ్వటం, లవ్‌కి సంబంధించిన అపార్థాలు రావటం, రిలేషన్‌షిప్‌లో కూడా ఎదుటి వాళ్ళ యొక్క ఏదైతే మన మీద అనుకుంటారో అంత ఎఫర్ట్స్ అనేటువంటివి మనం పెట్టలేక ఇబ్బంది పడటం అనేటువంటిది, హార్మోనల్ ఇంబాలెన్స్ అనేటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. సో, కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పాను గదా! అరోమా మెడిటేషన్ అంటారండి దాన్ని. ఈ అరోమా మెడిటేషన్ అనేటువంటిది ఖచ్చితంగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఈ చూడండి ఇది అనేటువంటిది ఇది పర్సనల్ కాదు. ఇదంతా కామన్ అండి. ఇదంతా కామన్‌గా ఉంటుంది. సో, దీనికి సంబంధించిన పాజిటివ్స్, నెగెటివ్స్ అనేటువంటివి మన నేమ్ అనేటువంటిది మన డేట్ ఆఫ్ బర్త్‌కి అనుగుణంగా ఉందా లేదా అనేటువంటి దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. సో, ఎవరికైనా సరే ఈ 2026కి సంబంధించినటువంటి సక్సెస్ ప్రోగ్రామ్‌లో కేవలం రూ. 555కి ఇన్ని రకాల విషయాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరండి? ఫ్రీ కోర్స్ మొబైల్ న్యూమరాలజీ ఫ్రీ కోర్స్ కూడా. పేర్సిక్ సిస్టమ్స్ సంబంధించిన మొబైల్ న్యూమరాలజీ ఫ్రీ కోర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే గనక యాస్ట్రాలజీ గాని, న్యూమరాలజీ కానీ లేదా 2026 సక్సెస్ ప్రోగ్రామ్‌లు కావాలనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపించే నా నంబర్‌కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో, ఈ వీడియోని దయచేసి కనీసం ఆహ్, మీ సర్కిల్‌లో గానివ్వండి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో రూలింగ్ నంబర్ 6 ఉంటే వాళ్ళకి గూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో, నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ అండి.